మంచు విష్ణు గారి డ్రీమ్ ప్రాజెక్ట్ అయినటువంటి కన్నప్ప సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఏప్రిల్ 25న విడుదల కాబోతుంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తూ వస్తున్నారు మేకర్స్. మంచు విష్ణు వరుస ఇంటర్వ్యూలతో హాజరవుతూ సినిమా గురించి ఎన్నో ఆసక్తికరమైనటువంటి విషయాలను అందరితో పంచుకుంటున్నారు. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఇందులో మోహన్ లాల్ గారు, మోహన్ బాబు గారు, అక్షయ్ కుమార్ గారు, కాజల్ అగర్వాల్ గారు, ప్రభాస్ గారు వంటి స్టార్ సెలబ్రిటీలు భాగమయ్యారు. ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో భాగంగా మంచు విష్ణు గారు ఈ సినిమా గురించి మాట్లాడుతూ పలు విషయాలైతే తెలిపారు. నిజానికి తాను ఆంజనేయ స్వామి భక్తుడని తెలిపారు. కానీ కన్నప్ప సినిమా చేసిన తర్వాత తాను శివభక్తుడిగా మారిపోయానని ఆయన తెలియజేశారు. ఈ కన్నప్ప సినిమా షూటింగ్ సమయంలో తాను ఎన్నో కొత్త విషయాలను నేర్చుకున్నానని వెల్లడించారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ గారు రుద్ర పాత్రలో నటించిన విషయం మనకు తెలిసిందే. ఇక ఇదివరకే విడుదల చేసినటువంటి టీజర్లో ప్రభాస్ గారి లుక్ టీజర్కి హైలైట్గా నిలిచిందని చెప్పాలి. ఇక ప్రభాస్ గారు రుద్ర పాత్ర గురించి విష్ణు గారు మాట్లాడుతూ సినిమాలో ప్రభాస్ గారి పాత్రపై మీరు ఎంత ఊహించుకున్నా అంతకు మించి అనేలా ఈ పాత్ర ఉంటుందని ప్రభాస్ గారి పాత్ర గురించి చెబుతూ సినిమాకి భారీ హైప్ క్రియేట్ చేశారు. మరి ఎన్నో అంచనాల నడుమ రాబోతున్నటువంటి ఈ సినిమా ఎలా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అన్నది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించగా అవా ఎంటర్టైన్మెంట్స్ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లో మంచు మోహన్ బాబు గారు ఈ సినిమాని నిర్మించారు. ఇదిలా ఉండగా అతి త్వరలో ఈ చిత్ర ప్రమోషన్స్లో భాగంగా ప్రభాస్ గారిపై తెరకెక్కించినటువంటి ఒక ఇంట్రడక్షన్ సాంగ్ని మేకర్స్ రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ పాట సినిమాకే హైలైట్గా ఉండడంతో పాటు ప్రభాస్ గారి రుద్ర తాండవం అనేలా ఈ పాట ఉంటుందని, ఈ పాట థియేటర్స్లో ఉన్న ప్రతి ఒక్క ప్రేక్షకునికి గూస్ బంప్స్ తెప్పించడం కాదు అంతకు మించి అనే విధంగా మేకర్స్ ఈ పాటను డిజైన్ చేసినట్లుగా లీకు వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.